అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జనవరి 29 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకంచెలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా చెప్తారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారు. ఎటువంటి సమస్యలున్నా కూడా మన గురుగారు అయితే ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ఆధారంగా ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని మీకు ఆశ్చర్యంగా గురి చేయక తప్పదు. మొట్టమొదటి విషయం ఏమిటంటే, మీరు నమ్మినటువంటి అంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులతో మీకు వైరం ఏర్పడుతుంది. అలాగే వారు మీ పట్ల అంటే వారి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే రేపటి రోజు మీరు అసలు నమ్మలేని విధంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే ఈ వ్యక్తిలా మనల్ని ఇంతగా మోసం చేసింది, ఈ వ్యక్తిలా మనల్ని ఇంతగా మభ్యపెట్టింది అని చెప్పి మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ అంశం అనేది రేపటి రోజు మిమ్మల్ని బాగా ఒత్తిడికి గురి చేస్తుంది. అలాగే మనుషులపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా కూడా చేస్తుంది. అంతేకాకుండా రేపటి రోజున చాలా ఆసక్తికరమైన కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. అవి కూడా వీడియోలు చివరి వరకు చూడండి, తెలుసుకోండి. అలాగే రేపటి రోజు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతల గురించి తెలుసుకొని ప్రతికూలమైనటువంటి సమయాన్ని జయించండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు విశేషమైనటువంటి అంటే అలవాట్లను, అనుకూలతలను కలిగి ఉంటారు. మీ అనువైనటువంటి స్వభావం కారణంగా మీరు వివిధ వాతావరణాలకు అలాగే పరిస్థితులకు చాలా సజావుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. అంటే మిమ్మల్ని మీరు పరిస్థితులు తగిన విధంగా మిమ్మల్ని మీరు చక్కగా అనుకువగా ఉంచుకోగలుగుతారు. ఇక మీకు పైకి విధేయత, అనుకూలతో మీరు కనిపించినప్పుడు కూడా లోపల గొప్ప సామర్థ్యాన్ని అలాగే స్వతంత్రతను కలిగి ఉంటారు. మీ విషయాలు పెద్దగా ఎవరు కూడా చెప్పుకోవడం మీకు ఇష్టం ఉండదు. అలాగే మీ విషయాలు ఎవరిని కూడా తలదోచడం అనేది కూడా మీకు ఇష్టం ఉండదు. మీరు ఒకరి జోలికి వెళ్ళరు. అలాగే మీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం మీరు అసలు విడిచిపెట్టరనమాట. అలాగే అనవసరంగా ఎక్కువగా మాట్లాడడం అన్నా లేదంటే అనవసరమైన విషయాలు చర్చలకు దిగాలన్నా కానీ మీకు చాలా చిరాగ్గా ఉంటుంది. అలాగే మీరు ఆసక్తి కలిగినటువంటి కళలు కంటూ ఉంటారు. కళలకు తగిన విధంగానే మీ పనితీరు కూడా ఉంటుందనుకోండి. ఇక మీరు చాలా తరచుగా మీ యొక్క సొంత ఫ్యాంటసీ ప్రపంచాల్లో నివసిస్తూ ఉంటారు. మీకు మీరుగా కట్టుకునేటువంటి ఒక కళల ప్రపంచంలో బ్రతికేస్తూ ఉంటారు. ఇది కొన్నిసార్లు మిమ్మల్ని వాస్తవానికి కొంచెం డిస్కనెక్ట్ చేసేలా ఉంటుందన్నమాట. ఇక మీ యొక్క మనోహరమైనటువంటి అలాగే మీ యొక్క మాట తీరు, మీ యొక్క రూపలావణ్యము ఎదుటి వ్యక్తులకి బాగా ఆకర్షించేలా ఉంటుంది. సముద్రం వల్లే చాలా లోతుగా జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఎన్నో రహస్యాలను, సంపదలను మీరు కలిగి ఉంటారు. చెప్పాలంటే మీకు ఎంతగా అంటే చేతిలో చిల్లి గవ్వలేనటువంటి సమయంలో కూడా ఏదైనా సహాయం మీ కనుక వచ్చిందనుకోండి, అంటే మీరు ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చిందనుకోండి, మీకు ఏదో ఒక రూపంలో సంపదని మీ చేతికి అందుతుంది. అది ఏంటంటే మీకున్నటువంటి గొప్ప మనసు వలన, భగవంతుని యొక్క అనుగ్రహం వలన. ఇలా చాలాసార్లు మీరు గమనించి ఉండొచ్చండి. మీకు అత్యధికమైనటువంటి సమయాల్లో మీ చేతికి అసలు ఏదో ఒక రూపంలో సహాయం అనేది వస్తుందన్నమాట. అది స్నేహితుల ద్వారా కావచ్చు, లేదంటే శ్రేయోభిలాషుల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో మీకైతే సహాయం అనేది మీ చేతికి అత్యవసర సమయాల్లో అందుతుంది. అలాగే మీరు కూడా ఎదుటి వ్యక్తుల సహాయంలో ఉన్నారని చెప్పి తెలిస్తే మీ మనసు వెళ్ళాడిపోతుంది. ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలి, వాళ్ళకి ఏదైనా కానీ మన వంతు వాళ్ళని సమస్యల నుండి బయటపడేయాలని మీరు ఇంకా వాళ్ళ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరిస్తే మీరు పరిష్కరిస్తారు. మీ ఆలోచన విధానం ఒక్కోసారి మీ చేతిలో డబ్బులు లేకపోయినా మీకు తగినటువంటి సమాధానం అంటే ఆ సమయంలో వారికి ఏదైనా సలహా కానీ సమాధానం కానీ ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి మీకు ఏర్పడినా మీ వంతుగా మీరు ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారంటే పంచభూతాలండి. భగవంతుడే అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడి కింద మీరందరూ కూడా పనిచేస్తూ ఉంటారు కదా.
పంచభూతాలు ఆ పంచభూతాలు అనేవి మనల్ని చెప్పి చూస్తూ కనిపెడుతూ ఉంటాయి. మన మాటలు కానీ, మన ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా అవన్నీ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అలా మీ మనసులో ఏమైనా మీ దగ్గర ఒక రూపాయి లేకపోయినా ఎదుటి వ్యక్తులకు ఏదో ఒక విధంగా సహాయం చేయటువంటి ఒక తపన పంచభూతాలకు అలాగే భగవంతునికి బాగా నచ్చేసి మీరు ఒకవేళ సహాయం చేయాలని చేయలేకపోయామని బాధపడుతున్నప్పుడు కూడా మీరు ఎవరికి సహాయం చేయనవసరం లేదండి. మీ మనసులో కనీసం ఒక పాజిటివ్ అనుకున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు చెప్పాలంటే చాలా ఆధ్యాత్మికతను ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులు. అలాగే నీటి ప్రదేశాలకు కూడా ఎక్కువగా ఇష్టపడతారు. పచ్చని వాతావరణం అలా గ్రీనరీగా ఉండేటువంటి వాతావరణం అనేది కూడా మీకు బాగా ఇష్టంగా ఉంటుంది. ఎక్కువ మంది స్నేహితులు కాకుండా కొంతమంది మాత్రమే మంచి స్నేహితులు. అది కూడా నమ్మకమైనటువంటి వ్యక్తులతో మీరు ఎక్కువగా మమేకమవుతారు. అయితే రేపటి రోజున మీ నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి కొంతమంది స్నేహితులు, అది ఒకరు వాళ్ళలో ఒకరు రేపటి రోజున మీ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా మీ ముందు చేతులు వంచి, మరి వారు చేసినటువంటి తప్పును, అలాగే వారు చేసినటువంటి ప్రతి ఒక్క మోసాన్ని బయటపెడతారండి. అయితే అది తెలుసుకునేటువంటి మీరు కొంత ఆగ్రహానికి, కొంత నిరాశకు, అస్సలు మనుషుల మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకాన్ని కోల్పోయే విధంగా వారు చేసినటువంటి ప్రతి ఒక్కటి బిహేవియర్ అలా ఉంటుందన్నమాట. అలాగే మీరు ధనం కంటే కూడా ప్రశాంతత ఎక్కువగా ముఖ్యమని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. అయితే మీ చేతిలో మాత్రం ధనం లేకపోయినా సరైనటువంటి సమయాల్లో ధనం అనేది మిమ్మల్ని వెంటాడుతూ మీ దగ్గరకొచ్చేస్తుంది. అటువంటి పాజిటివ్ వ్యక్తులు మీరు. సానుకూలమైన లక్షణాల మీద ఎప్పుడూ కూడా మీరు దృష్టి పెడతారు. కరుణ అర్థం చేసుకునే విధంగా ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేలా ఉంటుంది. కాబట్టి ఇది మిమ్మల్ని భగవంతుడికి దగ్గర చేసేలాగా, మీ ఇద్దరికీ కూడా భగవంతుడికి మీకు మంచి కనెక్షన్ అనేది ఏర్పడే విధంగా ఉంటుందన్నమాట. దంతత్వాన్ని ఎక్కువగా మీరు సూచించేలా ఉంటుంది. చాలా ప్రతిభావంతులండి. అనువైనటువంటి వారు. విభిన్నమైనటువంటి వాతావరణాలకు కూడా మీరు అనుగుణంగా ఉంటారు. చెప్పాల్సి వస్తే రేపటి రోజు జాతక ఫలితాల ఆధారంగా మీ యొక్క సున్నితమైనటువంటి మనస్తత్వానికి రేపటి రోజు చాలా అద్భుతమైనటువంటి శుభవార్త కూడా వినే యోగం ఉంది. చాలా రోజుల తర్వాత అవివాహితులు ఎవరైతే ఉంటారో ఈ రాశివారు, వారికి వివాహానికి సంబంధించినటువంటి చర్చలు ఇంట్లో జరగటం కానీ, దానికి సంబంధించి మీకు అలాగే ఎదుటి వ్యక్తులు మీరు ఎవరినైతే ఎలా కోరుకున్నారో, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని చెప్పి మీరు కోరుకున్నారో, అటువంటి అంశాల్లో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క మనస్తత్వం మీకు కనెక్ట్ అవ్వటం, ఇటువంటివి మీకు బాగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగే మీకు వారికి మధ్య ఏదైనా కానీ రాయబారం, అలాగే మీ ఇద్దరి మధ్య కూడా మంచి బంధాన్ని ఏర్పరచడానికి మూడో వ్యక్తి యొక్క సహకారం కూడా రేపటి మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నమాట. గుర్తుంచుకోండి, రేపటి మీకు చాలా అద్భుతమైనటువంటి రోజు అయినప్పటికీ కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వం, వారి యొక్క బిహేవియర్ కారణంగా మీరు కొంచెం ఇరకాటంలో పడక తప్పదు. అయితే వారి నుండి మీరు తేరుకోవడానికి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కోపానికి గురికాకండి. అలాగే కోపంలో వారిని ఒక మాట అనడం, వారితో ఏదైనా వివాదాలకు దారితీసే విధంగా మీ ప్రవర్తన ఉండటము, ఇటువంటివన్నీ కూడా మీ లైఫ్‌లో ఎదుటి వ్యక్తులకి ఎందుకిలా అంటే మీలో వచ్చినటువంటి కోపాన్ని ఎదుటి వ్యక్తుల మీద ఎందుకు అలా ప్రవర్తించి చూపించడం అనేది కూడా మీకు తెలుసు. అంటే దానివల్ల మీరే మీ యొక్క కోపంలో మీ మనశ్శాంతిని, మీ ఒత్తిడిని అంతా కూడా మీరే రైజ్ చేసుకునే వాళ్ళవుతారు. కాబట్టి చాలా ప్రశాంతంగా, చాలా అంటే వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా డీల్ చేయండి. అలాగే రేపటి రోజు మీరు చూసినట్లయితే ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు ఈ 2 దిక్కుల ప్రయాణాల మీద మీకు బాగా మంచి చేస్తుంది. వైద్య సైకాలజీ, అలాగే ఆహార పదార్థాలు, విదేశీ సంబంధితమైనటువంటి వస్తువులు, ప్రయాణాలు ఇవన్నీ కూడా రేపటి రోజు మీకు అనుకువగా ఉంటాయన్నమాట. అలాగే రేపటి రోజున ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తలనొప్పి, పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు కొంచెం మిమ్మల్ని రేపటి రోజు ఇబ్బందికి గురి చేయవచ్చు. అలాగే ఉచితంగా ఎవరి వద్ద నుండి కూడా మీరు ఏమి కూడా తీసుకోవద్దు. అయితే రేపటి రోజున తీసుకోవన్నటువంటి వస్తువులు పసుపు, కుంకుమ దగ్గర ఉంచుకోండి. రాళ్ళ ఉప్పు నీటిలో వేసి స్నానం చేసుకోండి. రేపటి రోజున మీ యొక్క కులదేవతను ధూపంతో ఆరాధన చేయండి. తప్పకుండా ఆరాధించండి. మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో వారికి రేపటి రోజున ధూపం వేసి చక్కగా వారి నామస్మరణ అయినా చేసుకోవడానికి ప్రయత్నించండి. రేపటి రోజున మీకు బాగా కులదేవత ఆరాధన బాగా ఉపయోగపడుతుంది. అలాగే రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా శనగల నైవేద్యంగా ఎవరికైనా పేదవాళ్ళకు పంచిపెట్టండి. అలాగే ఇంట్లో భగవంతుడి దీపం వెలిగించిన తర్వాత బయట దీపం వెలిగించుకోండి. ఇంట్లో అందరూ తీసుకున్న నైవేద్యం తర్వాత ఎవరికైనా పేదవాళ్ళకి పంచండి. అలాగే రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా దుర్గాదేవి ఆరాధన కూడా మీకు మంచి చేస్తుంది. జంతువులు, చెట్లను హాని కలిగించేలాగా మీ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా పసుపు వస్త్రం, బట్టలు మీకు బాగా అన్ని రకాలు కూడా దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా అయితే రేపటి రోజు మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా మీకు కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు నమ్మకం కోల్పోయినటువంటి మనుషులు స్వభావం అనేది మిమ్మల్ని కాస్త ఒత్తిడికి గురి చేయక తప్పదనమాట. ఇక ఉద్యోగ వ్యాపార సంబంధించిన రంగాల వారికి కూడా అన్నీ కూడా సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడ కలగటం లేదు. ధనలాభం కూడా మీకు రేపటి రోజు సూచిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా పీస్ఫుల్గా మీకు తెలియకుండానే రేపటి రోజు మీరు గడపబోతున్నారు. కుటుంబంతో కూడా చాలా సఖ్యతగా ఉండబోతున్నారు. మరి తెలుసుదా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.